ఎందుకు ఇట్లా చెప్తారా మీరు? వాళ్ళు ఇంటికి పోయి కదా అడకరాపురా అని అప్పుడు చెప్పిన. శివునే పట్టదేంది, శివు మీద పేని వారదేంది మీకు ఒక పని చెప్తే గిట్ల తయారయ్యారేంది మీరిద్దరు? షీ ఒక్కొక్కల బిడ్డలు ఎంత మంచిగా పని చేస్తారు, అన్ని తెచ్చి పెడతారు. షీ మీకు ఎప్పుడు నా బుద్ధి తక్కువ. గింత ఒళ్ళు కలపరు అబ్బా. అబ్బా ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంటే ఇద్దరే ఉన్నారు. అబ్బమ్మ ఎందుకు ఊకే మాకే పని చెప్తావు? నువ్వు చేసుకుంటేందే అక్కడ అత్తగారింటి కాడ చేసి చేస్తాం, మాకు ఎందుకు ఊకే పని చెప్తావు? షీ అబ్బో ఈ కామని ఏం చేసిర్రు అవ్వ? నాకు ఇద్దరు అక్క చెల్లెలు ఉండి మీరు ఏం పని చేసిర్రు నాకు అంతగాను? వాళ్ళు ఇంటికి పోయి ఇక దేవడానికే కారపూస పావులు దేవడానికే పనా? నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ అచ్చడేనే బరువులు మోసుడా బండలు మోసుడా అని తెత్తాను తీ మరి ఆగు తెచ్చేదాకా నన్ను. ఎప్పుడే అవ్వ నువ్వు తెచ్చేది? ఇంకా నూనె మొత్తం కాగిపోయినాకనా? నేనే తెచ్చుకుంటుంది. మీకు చెప్పే బదులు నేను చేసుకున్నాను ఏ పనైనా గింతే. అవునా అక్క, నాకు ఒక డౌట్ చెప్పు. ఇప్పుడు ఇదే మాటలు మన అత్త మనల్ని అన్నదనుకో, మనకి ఎందుకు అంతగానో కోపం వస్తుంది? మన అమ్మ ఏమన్నా మన కోపం రాదు ఎందుకు అక్క? ఇప్పుడు ఇవే మాటలు కనుక మన అత్త అంటే మనం ఊకుందుమా అని ఇల్లు వీకి పందిరే దూమను. అదే అక్క, మరి ఎందుకే అట్లా? ఏమోనేగా, అది ఇక తల్లి కూతుర్ల బంధమో మరి ఏమో, అది నాకు కూడా తెలియదే. మళ్ళీ ఇంకొకటి చూడే అక్క, ఇప్పుడు అమ్మ అన్నది కాబట్టి మనం ఏం కోపం పడం, అమ్మ కూడా ఏం కోపం పడేది. అదే వేరేటోళ్ళు ఎవరన్నా మనల్ని అంటే మన అమ్మ కూడా ఊకోదు. మన అమ్మ ఉంచుతుంది అని వాళ్ళను ఏమన్నా అంటే చెండు ఆడుతుంది మొత్తం. నిజమే అక్క, నువ్వు అన్నట్టు తల్లి కూతుర్ల ప్రేమనే అంతనే, ఇవ్వలేకైనా అంతే ఉంటుంది కానీ అక్క. అంతేనే, రేపు మనం కూడా మన పిల్లలతో అట్లనే ఉంటాం.